నమస్తే, వెల్కమ్ టు ట్రావెల్ ప్లస్. శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ కైలాస మానస సరోవర యాత్ర అనగానే ఇప్పుడు అందరికీ గుర్తొచ్చే సంస్థ శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. ప్రతి హిందువు జీవితంలో ఒక్కసారైనా కైలాసాన్ని దర్శించి తరించాలనుకుంటారు. ఇది ఒక జీవన ముక్తి యాత్రగా, జీవన సాఫల్య యాత్రగా భావిస్తారు. రారాజు వంటి కైలాస యాత్ర నిర్వహణలో 2025 సంవత్సరంలో ఎంతో మంది యాత్రికుల్ని దిగ్విజయంగా కైలాస మానస సరోవర యాత్ర చేయించి ఒక అగ్రస్థానంలో నిలిచి బెస్ట్ కైలాష్ టూర్ ఆపరేటర్ గా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అవార్డును పొందిన సంస్థగా మనందరికీ తెలిసింది. మరి ఇటీవల మే 10, 2026న హైదరాబాద్ జూబ్లీ కన్వెన్షన్ సెంటర్లో 2026 మే కైలాస యాత్రకు వెళ్తున్న 1000 మందికి పైగా యాత్రికులకు ఒక ప్రీ గెట్ టుగెదర్ మీట్ నిర్వహించి యాత్ర నియమ నిబంధనలు తెలియచేసి ఒక సంచలనాన్ని సృష్టించి తన రికార్డును తానే బద్దలు చేసిన శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత శ్రీ పివి భరత్ కుమార్ శర్మ గారితో 2026 కైలాస మానస యాత్ర ఎలా చేయాలి, నియమ నిబంధనలు ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తల వంటి ఎన్నో అంశాల గురించి చర్చిద్దాం. నమస్తే అండి, వెల్కమ్ టు 10 టీవీ స్టూడియోస్. భరత్ శర్మ గారు, ఈ 2026లో కైలాస మానస సరోవర యాత్రకు వెళ్ళడానికి భక్తులు ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తున్నారు? ఇంకొకటి ఏంటంటే 1000 మందికి పైగా ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయిపోవడం అనేదైతే అసలు జనాల్లో భక్తి పెరుగుతుందా? ఇంతమంది ఉత్సాహంగా ఉన్నారు, ఏంటి అసలు కైలాస మానస సరోవర యాత్ర గురించి ఏం చెప్తారు? ఎస్ అమ్మా, ముందుగా 10 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మనం ప్రతిసారి ప్రతి ఇంటర్వ్యూలో చెప్పుకుంటూ ఉన్నామమ్మా, అన్ని యాత్రలు రాజు వంటి యాత్రలు అయితే కైలాస యాత్ర, ఇందాక మీరు అన్నట్టుగా రారాజు వంటి యాత్ర కైలాస మానస సరోవర యాత్ర. ఈ యాత్రకి ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడుకున్నప్పటికైనా సరే లైఫ్లో ఒక్కసారైనా దర్శించి తరించాలని ప్రతి ఒక్క ఆధ్యాత్మిక చింతన ఉన్నటువంటి వారందరికీ ఉండేటువంటి లైఫ్ టైం డ్రీమ్, లైఫ్ టైం అచీవ్మెంట్ అని చెప్పచ్చమ్మా. అయితే ప్రతి సంవత్సరం కైలాస యాత్ర చేయడం వేరు, ఈ సంవత్సరం కైలాస యాత్రకు చాలా ప్రత్యేకత ఉంది అని చెప్తూ వస్తున్నారు. ఒకటి, మనకు 1 నుంచి 60 సంవత్సరాల మధ్యలో మొదటి 20 సంవత్సరాలు బ్రహ్మ, ఆ తర్వాత 20 సంవత్సరాలు విష్ణుమూర్తి, ఆ తర్వాత 20 సంవత్సరాలు మహేశ్వరుడు రుద్రుడు పరిపాలిస్తూ వస్తాడు, ఆధిపత్యం వహిస్తూ వస్తాడని చెప్తారు. సో ఇది 40వ సంవత్సరం పూర్తయి ఈ సంవత్సరంకి వచ్చేటువంటి ఒక సంవత్సరం నుండి మహేశ్వరుడికి సంబంధించినటువంటి రుద్రుడికి సంబంధించిన ఆధిపత్యంతో నడిచేటువంటి ఒక కాలం కాబట్టి ఈ సంవత్సరం కైలాస యాత్ర చేసి దర్శించి తరిస్తే వచ్చే 20 సంవత్సరాలు ప్రశాంతంగా ఉంటాం మనం అని చెప్పేటువంటి ప్రతీక ఒకటి. అండ్ రెండో ప్రతీక ఏంటంటే, మనకి ఎలా అయితే పుష్కరాలు అని 12 సంవత్సరాలకు ఒకసారి సంభవిస్తాయో ఒక నదికి, ఆ రకంగా ఇప్పుడున్నటువంటి ఈ అశ్వ సంవత్సరము అని హార్స్ ఇయర్గా ప్రసిద్ధిగాంచి ఈ టిబెటియన్ ఏరియాకు సంబంధించినటువంటి మానస సరోవరము, కైలాస ఏరియా, ఇవన్నీ కూడా మనకు హార్స్ ఇయర్ అని పిలువబడుతూ ఉంది. సో 12 ఇయర్స్కి ఒకసారి ఏ రకంగా అయితే మనకు పుష్కరాలు సంభవిస్తాయో, అక్కడ స్నానం చేస్తే మనకు ఎంతటి పాజిటివ్ ఎనర్జీని గెయిన్ చేస్తామో, అదే రకంగా ఈ 2026వ సంవత్సరంలో ఒక్కసారి కైలాస యాత్ర చేస్తే 12 సార్లు కైలాస యాత్ర చేసిన ఫలితమని, ఒక్కసారి మానస సరోవర జలాన్ని స్మరణ చేసుకొని ప్రోక్షణ చేసుకుంటే 12 సార్లు మానస సరోవర యాత్ర సంబంధించినటువంటి ఆ నది పుణ్యస్నానం చేసిన ఫలితమని, ఒక్కసారి కైలాస యాత్ర కైలాస గిరి పరిక్రమ చేస్తే దాదాపుగా మనం 12 సార్లు గిరి పరిక్రమ చేసినటువంటి ఫలితాన్ని మన అకౌంట్లో పడుతుంది అన్నది ప్రగాఢంగా నమ్మేటువంటి విశ్వాసం. కాబట్టి ఇప్పటికే ఆల్మోస్ట్ మే జూన్ మాసంలోనే, అంటే దాదాపుగా డిసెంబర్ నుండే ఆల్రెడీ బుకింగ్స్ అన్నీ కూడా రిజిస్ట్రేషన్స్ అవుతూ పర్మిట్లు, వీసాలన్నీ కూడా మనం అప్లై చేసి సుమారుగా ఇప్పటికే ఒక 1000 నుంచి 1100 మందికి మనం ఆల్రెడీ పర్మిట్స్ కూడా అప్లై చేశాం. ఈ సంవత్సరం కోటా చాలా లిమిటెడ్గా ఉన్న కారణంగా ఇప్పటికే మే జూన్ మంత్స్లో ఆల్రెడీ కోటా కూడా పూర్తి అయిపోయింది. సో ఇప్పుడు కొత్తగా ఈ యొక్క డేట్ నుండి, అంటే మనం ఇప్పుడు ఇవాళ 12th, ఐ థింక్ 12th మేలో ఉన్నాం. ఎవరైనా సరే ఈ 12th మే తర్వాత ఆపరేట్ చేసేటువంటి ఆపరేటర్స్కి మే జూన్ మాసాల్లో ఇప్పటి వరకు పర్మిట్ అప్లై చేసి ఉండకపోయిందంటే పర్మిట్స్ రావడం కూడా కష్టంగా ఉంది. ఆల్రెడీ కోటా పూర్తి అయిపోయిందని ఎంబసీ నుంచి అండ్ సేమ్ టైం CIPSC చైనా నుంచి కూడా అప్డేట్ ఇవ్వడం కూడా జరిగింది. సో ఈ సంవత్సరం మీరు అన్నట్టుగా కైలాస యాత్రకి విపరీతమైన క్రేజ్, ఎక్కడెక్కడి నుండో దేశ విదేశాల నుండి కైలాస యాత్రకు వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒక 1 month ముందే పర్మిట్స్ క్లోజ్ అవ్వాల్సింది ఇప్పుడు 3 months ముందే పర్మిట్ కోటా కూడా అయిపోయే పరిస్థితి వరకు వచ్చింది. అంటే చాలా అది ఊహించినటువంటి పరిణామం. మీరున్నట్టుగా ప్రతి ఒక్కరిలో భక్తి విశ్వాసము, హైందవ సంస్కృతి సాంప్రదాయం పట్ల ఉన్నటువంటి వారి యొక్క
అనుభవాలు ఇవన్నీ కూడా కాస్త పెరుగుతూ రావడంతో పాటు మనం బాగా గమనిస్తే ఇంకా కూడా ఈ కైలాస మానసరోవర యాత్రకి ఇప్పటికే ఆల్రెడీ మన యొక్క తెలుగు రాష్ట్రాల నుండి ఎన్నెన్నో ఈ యొక్క గ్రూప్స్ అన్ని కూడా ఆపరేట్ చేస్తున్నటువంటి మన గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో మనం గమనిస్తే ఇలా మే బ్యాచెస్కి సంబంధించినటువంటి వారందరికీ ఇప్పటికే అందరికీ చైనీస్ అథారిటీస్ నుంచి పర్మిట్ అండ్ వీసాస్ కూడా లభించడం జరుగుతూ వచ్చింది. ఆల్రెడీ డన్. ఎస్. సో మనం అంతా కూడా 3 months ముందే ఈ యొక్క పర్మిట్స్ అన్ని కూడా అప్లై చేస్తున్నాము. అండ్ మొన్న గెట్ టుగెదర్ నాడు ఏదైతే 10th రోజు జరిగిందో ఈ పర్మిట్స్ అన్ని కూడా యాత్రికుల ద్వారా మనం ఓపెన్ చేయించడం జరిగింది. అండ్ ఏపీ, తెలంగాణ కాకుండా కర్ణాటక, తమిళనాడు ఈ యొక్క రాష్ట్రాలలో గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో ట్రావెల్ చేసేటువంటి వారివి ఇది ఒక ఫస్ట్ పర్మిట్ అని చెప్పొచ్చు మనం. సో ఇలా మనం ముందుగానే అన్ని ప్లాన్స్ అని కూడా ముందుగానే 3 months నుంచి చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి యాత్రికులందరూ ఇన్ టైం వెళ్ళి ఈసారి కైలాస యాత్రకు సంబంధించినటువంటి విశేషమైన అనుభూతిని అందరూ పొందుతారు అని చెప్పచ్చు. అట్ ది సేమ్ టైం మీరు ఇందాక ఎందుకు అని అడుగుతున్నారు. లైఫ్లో జీవితంలో ఒక శ్లోకం చెప్తూ వస్తారు మహాన్యాసంలో, కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్ర మోదంతి తన్మే మనశివ సంకల్పం వస్తూ అని చెప్తారమ్మ. అంటే ముక్కోటి దేవతలే ఆనందంతో రమణీయంతో తరించిపోయడానికి వారందరూ ఈ ఇల కైలాసానికి వచ్చి దర్శించి ధరిస్తూ వస్తారట. కాబట్టి ఇతను దేవ అసుర పూజితుడు కాబట్టి, సురాసుర పూజితుడు కాబట్టి ఈశ్వరుడు కిన్నెరులు, కింపురుషులు, గంధర్వులు, యక్షువులు, నాగసాధువులు, అఘోరాలు ఇలా ప్రతి ఒక్కరూ ఆయన చుట్టూ తిరుగుతూనే ఉంటారట నిత్యం. కాబట్టి గుడి, గోపురం, అర్చన, అభిషేకం ఏమీ లేనటువంటి ఒక ప్రదేశంలో సాక్షాత్తు శివపార్వతులు మన కంటితో దర్శించి ధరించేటువంటి అద్భుతమైన యాత్ర ఏదైనా ఉంది అంటే ఈ బొందితో కైలాసము అని చెప్పచ్చమ్మా. అంటే ఇప్పుడు చాలా బాగా చెప్పారు. చాలా మంది యాత్రికులు కూడా వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆల్రెడీ మన దగ్గర 1000కి పైన రిజిస్ట్రేషన్స్ అంటే అది మామూలు విషయం కాదు భక్తుల్లో. ఇంకోటి ఏంటంటే ఈ యాత్రకి ఫేర్స్ పెరిగాయని వింటున్నారు. అందరిలో ఒకటి ఏంటంటే ఆల్రెడీ మేము బుకింగ్ చేసుకున్నాం, అంత సెట్ రైట్ అయిపోయింది, ఏమైనా ఫేర్ పెంచుతారా అని చెప్పి రకరకాల డౌట్స్ ఉన్నాయి. వెళ్ళేవారు, ఫర్దర్గా వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ ఇయర్ ఏం చెప్తారు? ఎస్ అమ్మ, యాక్చువల్గా మన 10 TVలో కూడా చాలాసార్లు ఈ యొక్క ప్రస్తావన గతంలో కూడా చేయడం జరిగిందమ్మా. యాక్చువల్గా ఈ 2025 సంవత్సరం గత సంవత్సరానికి ఈ 2026 సంవత్సరానికి ఖచ్చితంగా ఫేర్స్లో డిఫరెన్సియేషన్స్ ఉన్నాయి. అయితే ఇదంతా కూడా ముందే మనకు అప్డేట్ ఉంది. చైనీస్ వారు ఈ సంవత్సరం ఖచ్చితంగా పర్మిట్ అండ్ వీసాస్లో పెంచుతున్నారు అనేటువంటి విషయం. దానికి అనుగుణంగానే గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో ముందుగానే అప్డేటెడ్ ఫేర్తోనే మనం ప్యాకేజ్ పెట్టడం జరిగింది. సో ఈ యొక్క ఏప్రిల్ 2వ తారీఖు నాడు అధికారికంగా లెటర్ అంతా ఇష్యూ అయిన తర్వాత అప్పుడు మిగతా ఆపరేటర్స్ అందరూ కూడా అందరికీ ఆల్రెడీ బుక్ చేసుకున్న వారికి తిరిగి మళ్ళీ పెంచడం జరిగింది. సో గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఒకసారి కమిట్ అయినటువంటి ఒక ఫేర్ ఈవెందో అది ఎన్ని రకాలుగా పెరిగినా ఎక్కడ కూడా పెంచేటువంటి యొక్క ఆలోచన ఎక్కడ చేయలేదు. మన గెట్ టుగెదర్ ఈవెంట్లు కూడా 1000 మందికి ఎదురుగా ఇంక్లూడింగ్ మీ మీడియా సమక్షాన కూడా ఈ యొక్క విషయం అప్డేట్ చేయడం జరిగింది. నో ఎక్స్ట్రా ఫేర్స్, ఎక్కడ కూడా ఎక్స్ట్రా 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 అనే పదం కైలాస యాత్రలో ఎక్కడ వినిపించినటువంటి ఏకైక సంస్థ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అని చెప్తూ వచ్చామమ్మా మనం. దీంతో పాటు ఈ 100 రూపాయలు ఉన్నటువంటి యొక్క డీజిల్ అండ్ పెట్రోల్ ధరలు నేపాల్ పార్ట్లో ఇప్పుడు 220 రూపాయల పైన చేరిపోవడం కారణంగా ఎయిర్లైన్స్ ఫ్యూయల్ కాస్ట్ అంతా పెరిగిపోయింది. కాబట్టి ఇక నుంచి ఎవరన్నా బుక్ చేసుకుంటే మాత్రం వారికి ఆ 15-20 వేల రూపాయల డిఫరెన్స్ ఫేర్ని కొత్త వాళ్ళకి అప్లై చేస్తున్నాం తప్ప పాత వారికి ఎవరికి అప్లై చేయట్లేదు. అండ్ క్వాలిటీ మ్యాటర్స్ కాబట్టి కాస్ట్ విషయంలో చూసే వాళ్ళు ఎవరు కైలాస్ చేయరు. కైలాస్ చేయాలి క్వాలిటీగా అనుకున్న వారు గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ని టచ్ చేస్తారమ్మా. ఇటీవల హైదరాబాద్ లోని జూబ్లీ కన్వెన్షన్ హాల్లో జరిగిన కైలాస యాత్ర గెట్ టుగెదర్ ఇప్పుడు చూద్దాం. అత్యద్భుత సాహసోపేత కైలాస మానస సరోవర యాత్ర 2026కు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి అంకురారోపణం ఇటీవల మే నెల 10వ తేదీ హైదరాబాద్ నగరం పరమ పవిత్రమైన కైలాస యాత్రకు సిద్ధమైన 1500 మంది సంకల్పానికి ప్రధాన వేదికయ్యింది. జీవితంలో ఒక్కసారైనా దర్శించాలి అనే కైలాస మానస సరోవర యాత్ర ఈ అశ్వ సంవత్సరంలో చేస్తే 12 సార్లు కైలాస యాత్ర చేసిన ఫలితం లభిస్తుందని పురాణ కథనం. ఈ 2026వ సంవత్సరం ఆ పురాణాలలో చెప్పిన అశ్వ సంవత్సరం. ఈ అరుదైన సందర్భాలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుండి, విదేశాల నుంచి కూడా తరలివచ్చిన సుమారు 1500 మంది యాత్రికులు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ సారథ్యంలో
కైలాస మానస సరోవర యాత్రకు సిద్ధమయ్యారు. వీరంతా మే, జూన్ నెలలో కైలాస యాత్రకు బయలుదేరుతుండగా ఇంకా జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మాసాలలో ఈ కైలాస యాత్ర కోసం ప్రత్యేక సమూహాలు, బ్యాచ్లు సిద్ధమవుతున్నాయి. ఈ ప్రయాణాలకు ముందస్తుగా జూబ్లీ కన్వెన్షన్ సెంటర్లో ప్రీ టూర్ గెట్ టుగెదర్ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ముందుగా శ్రీ గాయత్రి టూర్స్ అధినేత శ్రీ భరత్ శర్మ గారు యాత్రికులకు సాదర స్వాగతం పలుకుతూ ఈ యాత్ర కేవలం ఒక ప్రయాణం కాదని, అది ఆత్మ సాక్షాత్కారానికి మార్గమని వివరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పుష్పగిరి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్య శ్రీ 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 అభినవోద్దండ విద్యాశంకర భారతీ స్వామివారు, ఆధ్యాత్మిక శిఖరం బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, హిందూ ధర్మ పరిరక్షకులు శ్రీ సంతోష్ కుమార్ శాస్త్రి ఘనాపాటి గారు, హరికథా చూడామణి డాక్టర్ ముప్పవరపు వెంకట సింహాచల శాస్త్రి గారు, ప్రముఖ ఆధ్యాత్మిక జ్యోతిష్య వాస్తు పండితులు శ్రీ కొడకండ్ల రామశరణ్ శర్మ గారు, విశాఖపట్నం నుండి ప్రముఖ దేవీ ఉపాసకులు శ్రీ శ్యామలానందనాథ గారు, ఇప్పటికే 9 సార్లు కైలాస యాత్ర చేసిన శ్రీ నందిభట్ల సత్యనారాయణ శర్మ గారు తమ తమ అమూల్య ఆధ్యాత్మిక ప్రవచనాలతో యాత్రికుల్లో భక్తిభావాన్ని నింపారు. బందితో కైలాస యాత్ర జీవితకాలపు అత్యున్నత అనుభవమని వారు ఆశీర్వదించారు. అనంతరం శ్రీ గాయత్రి టూర్స్ నిర్వాహకులు యాత్రికుల సౌకర్యార్థం వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాత్రా కిట్లను అందజేయడమే కాకుండా వారి ఆరోగ్య భద్రత దృష్ట్యా ఒక ప్రత్యేక యోగా క్లాసు నిర్వహించారు. అలాగే దీర్ఘకాలం నుండి యాత్రికుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాట్సాప్ సమూహంలో ప్రతిరోజు ప్రత్యేక యోగా తరగతులను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 2025వ సంవత్సరంలో కైలాస యాత్ర చేసిన యాత్రికులు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి వారి యాత్రా అనుభవాలు గుర్తు చేసుకుని ఈ ఏడాది యాత్ర చేస్తున్న వారందరికీ అభినందనలు తెలియజేశారు. ఆ తరువాత శ్రీ గాయత్రి టూర్స్ అధినేత శ్రీ భరత్ కుమార్ శర్మ గారు యాత్ర మార్గాన్ని క్షుణ్ణంగా వివరిస్తూ పూర్తిగా దిశానిర్దేశం చేశారు. అనంతరం అందరూ కలిసి ఆత్మీయమైన విందు భోజనాన్ని స్వీకరించారు. ఇదే రోజు అంతర్జాతీయ మాతృదినోత్సవం కావడంతో యాత్ర చేస్తున్న మహిళా యాత్రికులను తమ సొంత కుటుంబ సభ్యులుగా, మాతృమూర్తులుగా భావించి అందరికీ చీరా సారెలు, పసుపు కుంకుమలతో ఘనమైన ఆత్మీయ సత్కారం అందజేశారు. మీ భద్రత మా బాధ్యత అనే నినాదంతో కైలాస యాత్ర నిర్వహణలో దశాబ్దాల అనుభవం, యాత్రికుల ఆనందమే తమ ధ్యేయంగా పనిచేసి ద బెస్ట్ కైలాస్ టూర్ ఆపరేటర్గా అవార్డు పొందిన శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ కైలాస యాత్రల నిర్వహణలో ఈ కార్యక్రమం ద్వారా మరోసారి తన అగ్రస్థానాన్ని చాటుకుంది. అన్ని యాత్రలు రాజు వంటి యాత్రలే కావచ్చు, కాని కైలాస మానస సరోవర యాత్ర మాత్రం రారాజు వంటి యాత్ర. శివనామ స్మరణతో, భక్తి విశ్వాసాలతో ఆ కైలాసనాథుని దర్శనానికి అందరూ ఒక్కసారి సంకల్పించి సిద్ధమయ్యారు. కైలాస యాత్ర అంటే శ్రీ గాయత్రి టూర్స్ అని, శ్రీ గాయత్రి టూర్స్ అంటేనే కైలాస యాత్ర అని శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ మరోసారి నిరూపించుకుంది. మనం ఓపిక ఉన్నప్పుడే తీరిక చేసుకుందాం, శక్తి ఉన్నప్పుడే కైలాస యాత్ర చేద్దాం, పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం పొందుదాం. అండ్ ఇంకొకటి ఏంటంటే, వెళ్ళాలనుకునే వారికి అసలు మన రూట్ మ్యాప్ ఎలా ఉంటుంది, ఏ డాట్స్ ని టచ్ చేస్తారు, మనం ఎన్ని ప్లేసెస్ విజిట్ చేయొచ్చు అంటే, ఇప్పుడు వెళ్ళే వాళ్ళు కావచ్చు, వెళ్ళే వాళ్ళకి ఆల్రెడీ మీరు నిన్న జరిగిన మీటింగ్ లో మీరు ఆల్రెడీ అందరికీ చెప్పారు, గెట్ టుగెదర్ లో వెళ్ళాలి అనుకునే యాత్రికులకి ఏం చెప్తారు, అసలు రూట్ మ్యాప్స్ కానీ డాట్స్ ఎలా ఉంటాయి? ఎస్ అమ్మా, యాక్చువల్ గా కైలాష్ మానసరోవర్ యాత్ర అనగానే అందరికీ ఒక 2-3 మార్గాలు గుర్తు వస్తాయి. ఒకటి గవర్నమెంట్ లిపులేక్ పాస్ ద్వారా ఉత్తరాఖండ్ ప్రాంతం నుంచి తీసుకుని వెళ్ళడం. అది ఇప్పుడు నేపాల్ వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారు కాబట్టి అది 20 రోజుల యాత్ర, లక్కీ డ్రాలో రావడము, ఒక 5 ప్లేసెస్లో మెడికల్ చెకప్స్ జరగడము. అసలు ఆ చెకప్స్లో మనం పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా తెలియదు, మనం కట్టిన అమౌంట్ అంతా కూడా వెళ్ళిపోయి తిరిగి వెనక్కి రావాల్సి వస్తుంది. దట్ ఈస్ రూల్డ్ అవుట్ ఫర్ 2026. ఇప్పుడు ఆప్షనే లేదు. రెండో ప్రత్యామ్నాయ మార్గాలు ఏమన్నాయంటే, ఒకటి హైదరాబాద్ నుంచి కాఠ్మండు వెళ్ళి కాఠ్మండు నుంచి కీరోంగ్, సాగా, న్యాలం అనేటువంటి అన్ని ప్లేసెస్ని టచ్ చేసుకుంటూ
రోడ్డు మార్గం గుండా కాఠ్మండు నుంచి మళ్ళీ కాఠ్మండు రావడానికి 14 రోజుల సమయం పడుతూ సుమారుగా 1800 కిలోమీటర్లు మనం బై రోడ్ ట్రావెల్ చేసి మన ఒళ్ళంతా అలసిపోయి మన ఓపిక శక్తి అంతా కూడా తగ్గిపోయి మనం కైలాస యాత్ర దర్శనం వరకు చేసుకొని అత్యంత విశిష్టమైనటువంటి అనుభూతిని కలిగించేటువంటి లైఫ్లో మార్పుని నెక్స్ట్ లెవెల్ అనుభూతి ఇచ్చేటువంటి కైలాస యాత్ర యొక్క పరిక్రమ ఏదైతే ఉందో 3 days పరిక్రమ, అక్కడ మనం ఫెయిల్ అయిపోతాం. సో అది రోడ్ రూట్లో అయ్యో నేను రాకుండా ఉంటే బాగుండేనేమో, నా యొక్క బాడీ అంతా అలసిపోయింది కదా అని ఫీల్ అవుతారు. అందరూ చూస్ చేసుకున్నటువంటి ది బెస్ట్ మార్గం జస్ట్ 9 nights 10 daysలో మ్యాక్సిమం కైలాష్ మానసరోవర యాత్రని 2 కాళ్ళు లేకుండా కైలాస యాత్ర దర్శనం చేసుకునే మార్గము, 2 కాళ్ళు ఉంటే పరిక్రమ కూడా చేసేటువంటి ఒక మార్గం ఏదైనా ఉంది అంటే అది బై హెలికాప్టర్ రూట్లో మన ఒళ్ళు అలవకుండా సుఖంగా వెళ్ళడం. అది హైదరాబాద్ నుంచి లక్నో బై ఫ్లైట్, లక్నో టు నేపాల్గంజ్ ఒక 4 hours నేషనల్ హైవే డ్రైవ్, నేపాల్గంజ్లో వాగేశ్వరం వారి శక్తిపీఠం దర్శనం చేసుకోవడం. నెక్స్ట్ రోజు డే 2 మనం సిమికోట్కి ఒక 1/2 hour ఫ్లై అయ్యి అక్కడ నుండి ఒక హెలికాప్టర్లో మనం హిల్సా బార్డర్ దాటి జస్ట్ ఒక 200 to 300 meters ఒక బ్రిడ్జ్ని క్రాస్ చేసి చైనా ఫార్మాలిటీస్ చేసుకొని ఫర్దర్ అంతా కూడా నో ఫ్లై జోన్ కాబట్టి 1 hour తక్లా కోట్కి వెళ్ళి 2 night halls మన బాడీని అడ్జస్ట్ చేసుకొని అక్లమటైజ్ చేసుకొని తర్వాత మనం డే 4 మానసరోవర్ అభిషేకము, స్నానము, మానసరోవర్ నీటితో మనం స్నానం చేయడము, పూజ పునస్కారాలు అన్నీ కూడా పూర్తి చేసుకోవడం. ఒక బ్రాహ్మణుడు కూడా, ఒక పురోహితుడిని, ఒక వేద పండితుని కూడా ప్రతి బ్యాచ్లో ఒకరిని మనం రిక్రూట్ చేయడంతో పాటు డార్చన్ వెళ్ళి అష్టపది కైలాస్కి సమానమైన హైట్లో మనం దర్శనం చేసుకుని స్వామివారి యొక్క ఆత్మలింగాన్ని, అష్టపది నంది పర్వతాన్ని దర్శనం చేసుకుని తిరిగి అక్కడ నుండి మనం యమద్వార్ నుండి 1 day పరిక్రమ 14 kilometers చాలా ఈజీగా ఉంటుంది. సెకండ్ డే పరిక్రమ ఫస్ట్ 6 kilometers హైట్గా ఎక్కడం కోసం గుర్రం ఉంటే మనం ఈజీగా మేనేజ్ చేయొచ్చు. అండ్ డాల్మాలా పాస్ అనే పాయింట్ నుంచి డౌన్ ఉంటుంది, సో గౌరీకుండ్ దాటేటువంటి సమయంలో. ఆ తర్వాత మళ్ళీ 6 kilometers ప్లేన్గా ఉంటుంది. ఈ సెకండ్ డే పరిక్రమ కోసం మాత్రమే మన బాడీ బాగా అక్లమటైజ్ అయి ఉండాలి. ఓపిక ఉన్న వారు మాత్రమే సెకండ్ డే పరిక్రమ చేయగలుగుతారు. థర్డ్ డే పరిక్రమ జస్ట్ చాలా ఈజీగా ఉంటుంది, 1-2 hours అయిపోతుంది. ఎలా వెళ్ళామో అలా మళ్ళీ ఎవరైతే పరిక్రమ చేయలేదో వాళ్ళందరూ డార్చన్లో స్టే చేస్తూ ఉంటారు, వారిని క్లబ్ చేసుకుని తక్లాకోట్, అక్కడ నుండి మళ్ళీ హిల్సా, సిమికోట్, నేపాల్గంజ్ ద్వారా హైదరాబాద్ వచ్చేయడానికి మనకు జస్ట్ 9 nights 10 daysలో మ్యాక్సిమం వచ్చేటువంటి ఒళ్ళు అలసిపోకుండా 2 కాళ్ళు లేకుండా యమద్వార వరకు వెళ్ళేటువంటి ఏకైక మార్గం. వీల్ చైర్లు కూడా తీసుకెళ్ళచ్చు. మన వీడియోస్లో చాలా వరకు గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ కనపడతాయి అలా. సో అంతటి ఈజియెస్ట్ యాత్ర. కానీ హెలికాప్టర్ రూట్లో మాకు ఎక్కువ ఆపరేషన్కి కష్టంగా అనిపిస్తుంది, బికాస్ మల్టిపుల్ ప్లేసెస్లో టీమ్స్ అవసరం. బట్ అదే రోడ్ రూట్లో మనలాంటి ఆపరేటర్కి ఈజీగా ఉంటుంది, ఎందుకంటే ఓన్లీ సింగిల్ టీమ్, సింగిల్ కిచెన్ ఆపరేటర్తో ఆపరేట్ చేయొచ్చు. మరి ముఖ్యంగా ఈ సంవత్సరం చైనా వారు ఏంటంటే హెలికాప్టర్ రూట్లో వెళ్ళేటువంటి బ్యాచెస్కి మన స్టాఫ్కి 3 months ఒకప్పుడు వీసా ఇచ్చేటువంటి వాళ్ళ దగ్గర షెర్పాస్ అందరికీ ఇప్పుడు ఏ బ్యాచ్లో వెళ్ళేటువంటి వారు ఆ బ్యాచ్తోనే వెళ్ళి ఆ బ్యాచ్తోనే వచ్చేయాలి. మళ్ళీ ఇంకా 7 days తర్వాత మళ్ళీ వీసా స్టాంపింగ్ వేయించుకోవాలి. సో ఆల్మోస్ట్ ఒక 200 నుండి 300 మంది టీమ్ ఆపరేట్ చేసేయాల్సినటువంటి పరిస్థితికి ఈ సంవత్సరం వచ్చింది. కాబట్టి ఈ సంవత్సరం ఆపరేషన్ ఈజ్ వెరీ టఫ్, ఫార్మాలిటీస్ వెరీ టఫ్. మనకు వీసా ప్రాసెస్ అన్ని కూడా గ్లోబల్ వెరిఫికేషన్ చేస్తున్నారు మన ఇండియన్స్కి. సో వీసా అప్లై చేసేటప్పుడు విషయంలో కానీ చాలా జాగ్రత్తగా లేకపోతే వీసా రిజెక్ట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ ఎక్కువ ఈ షార్ట్ అండ్ స్వీట్ లాంటి హెలికాప్టర్ రూట్ని ప్రిఫర్ చేస్తారు. సో ది బెస్ట్ రూట్ అంటే కైలాష్ మానసరోవర్ యాత్ర వయా లక్నో 9 days మనం కేటాయించుకుని వెళ్ళి వచ్చేటువంటి మార్గము అని చెప్పచ్చమ్మా. అంటే హై ఆల్టిట్యూడ్లో ఉంటుంది కదా అక్కడ, సో కొంతమంది పెద్దవాళ్ళు కూడా వెళ్తుంటారు, వారికి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది, ఎనీ ఎమర్జెన్సీ వచ్చింది, అసలు ఎలా మేనేజ్ చేస్తారు? కొంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ని పంపించాలి, 50+, 60+, 70+ వాళ్ళు కూడా వెళ్తుంటారు, 80+ వాళ్ళు. మీ దాంట్లో ఇంకా పెద్దవాళ్ళు వెళ్ళిన హిస్టరీ కూడా ఉంది గాయత్రి టూర్స్లో. సో పేరెంట్స్ని పంపించాలి అని అనుకున్న పిల్లలకి డౌట్ వస్తుంది, ఓకే హెల్త్ కండిషన్ బాగుంటుందా, ఏదన్నా వస్తే ఏంటి, వాట్ నెక్స్ట్, ఎలా సేఫ్టీ మెజర్స్ ఉన్నాయి, ఏం చెప్తారు? ఎస్ అమ్మ, యాక్చువల్గా కైలాష్ మానసరోవర్ యాత్ర అటువంటి యాత్రకి సహజంగా వచ్చే వాళ్ళందరూ కూడా బరువు బాధ్యతలన్నీ పూర్తయ్యే వాళ్ళు మ్యాక్సిమం వస్తారు, 60+ ఎక్కువ శాతం ఉంటారు. సో ఇటువంటి పరిస్థితులు మనం అందరికీ ఏం చేస్తామంటే ప్రతిరోజు 2 to 3 months ముందు నుండి మనం యూట్యూబ్ ఛానల్లో సంబంధించినటువంటి ఒక వీటిల్లో కానీ వారికి రోజు జూమ్ లైవ్ క్లాసెస్లో బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ప్రాణాయామము, యోగా క్లాసెస్ వాటితో ట్రైన్ చేసి వారిని ఫిజికల్గా మెంటల్గా ముందే ట్రైన్ చేయవలసి వస్తుంది. అట్ ది సేమ్ టైం మన బాడీ మెటబాలిజంను కూడా కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్ ఫుడ్ పెంచుకుంటూ వెళ్తే అక్కడికి వెళ్ళాక ఫిట్నెస్ అనేది సంపాదించుకుంటూ వస్తాం. ఇక్కడ అక్లమటైజేషన్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి లేట్ అయిపోయింది కదా, తొందరగా తోసేద్దాం బ్యాచ్ అనుకుంటే డౌన్ అయిపోతూ వస్తారు. కాబట్టి ఎప్పుడైతే తక్లాకోట్లో మంచి ప్రాపర్ అక్లమటైజేషన్ ఇచ్చి స్టెప్ బై స్టెప్ వీళ్ళని పరిక్రమ చేయించాలని టార్గెట్ పెట్టుకున్నప్పుడు చాలా ఈజీగా ఈ యాత్ర చేయొచ్చు.
చార్ధామ్ అంతటి డేంజరస్ యాత్ర, కష్టమైన యాత్ర, అమర్నాథ్ లాంటి కష్టమైన యాత్ర లాగా ఈ యొక్క కైలాస యాత్ర ఏది కష్టం కాదు. ఇక్కడ వెళ్ళే గుర్రం, వచ్చే గుర్రం, వెళ్ళే డోలి, వచ్చే డోలి, లోయలు, కొండలు ఎక్కడ లేవు. చాలా ప్రశాంతంగా వెళ్ళొచ్చు. బట్ హై ఆల్టిట్యూడ్కి మన బాడీని ముందే అడ్జస్ట్ చేసుకోవాలి. ఎవరైనా బ్రీతింగ్ ప్రాబ్లము, లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నవారు మాత్రమే ముందే డాక్టర్ని సంప్రదించి ఆ తర్వాత ఈ యాత్రకు సంకల్పిస్తే వారికి ఎటువంటి హర్డిల్స్ ఉండవు అని చెప్పచ్చు. అండ్ 70+ ఉన్నవారు కైలాస యాత్రకు కూడా పరిక్రమ చేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది 60+ వరకు అనుమతిస్తున్నారు పరిక్రమకని. వారు స్కిన్ సేవ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఏజ్ లిమిట్ అనేటువంటిది పరిక్రమకు కానీ కైలాస యాత్రకు కానీ అసలు టాస్కే కాదు. కేవలం మన సబ్కాన్షియస్ మైండ్ క్లారిటీగా, ప్యూరిటీగా, పాజిటివ్ ఎనర్జీతో ఉంటే కైలాస యాత్రను చాలా చక్కగా చేయొచ్చమ్మా మనం. అంటే ఈ 2026లో వెళ్ళాలనుకునే వాళ్ళకి ఏజ్ లిమిట్స్లో ఏమైనా చేంజెస్ జరిగాయా, ఏమైనా కొత్త రూల్స్ యాడ్ అయ్యాయా అని చెప్పే డౌట్ కూడా ఉంది. సో ఏజ్ లిమిట్కి సంబంధించి ఏమైనా 2026లో చేంజెస్ జరిగాయా? ఎస్ అమ్మా, యాక్చువల్గా కైలాష్ మానసరోవర్ యాత్ర కేవలం 13 ఇయర్స్ నుంచి మొదలు పెడితే 69 ఇయర్స్ వరకు మాత్రమే అనుమతిస్తున్నారని మనకు లాస్ట్ ఇయర్ కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కూడా 75 ఇయర్స్ ఉన్న వారిని కూడా కైలాస యాత్ర చేయించినటువంటి దాఖలాలు మనం చూసాం. ఈ సంవత్సరం ఇప్పుడు వచ్చినటువంటి ఒక మే 4-5 డేస్లో వెళ్ళేటువంటి బ్యాచ్లో కూడా నాగభూషణం కందుకూరి అనేటువంటి వారు పటాన్చెరు నుండి హైదరాబాద్ 1955 పాస్పోర్ట్ హోల్డర్, 1953-54 పాస్పోర్ట్ హోల్డర్స్ కూడా ఇదే లిస్టులో మీ ముందు కనబడుతూ ఉంది. సో 70+ ఉన్న వారికి ఈ సంవత్సరం కూడా అధికారికంగా అప్డేట్ చేసి అందరికీ మెడికల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా కాస్త ప్రొవైడ్ చేస్తే 70+ ఉన్నా కూడా కైలాస యాత్ర లక్షణంగా చేయొచ్చు. ప్రొవైడెడ్ వారితో పాటు 2 అసిస్టెంట్స్ ఉండాలి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. సెక్యూరిటీ డిపాజిట్ కోసం కాస్త ఏదైనా మెడికల్ రిక్వైర్మెంట్ కోసం ఒక 1 lakh రూపీ మనం డిపాజిట్ చేస్తే 3 మనకి రిఫండ్ ఇస్తారు. అవన్నీ కూడా ఈ చిన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ని ఫాలో అయితే ఏజ్ లిమిట్ లేకుండా కైలాస యాత్ర చేయొచ్చు. 13 సంవత్సరాల వరకే గూగుల్లో కనబడుతుంది. కానీ మన 9 ఇయర్స్ అబ్బాయి కూడా ఇదే లిస్టులో వీసా ఉంటుంది, పర్మిట్ ఉంటుంది. కాబట్టి ఏజ్ ఫ్యాక్టర్ అనేది కాదు, మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని జాగ్రత్తగా ఫాలో అయితే ఈజీగా మనం మేనేజ్ చేయొచ్చమ్మా. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు 9 nights మొత్తం ఓవరాల్గా 10 days అని చెప్పారు ఈ యాత్ర. సో ఇన్ని రోజుల పాటు మన ఫుడ్ని మిస్ అయ్యి అక్కడ ఫుడ్ మనకు పడుతుందా లేదా, కొత్త ప్లేస్, వాతావరణంలో మార్పులు వస్తాయి, ఫుడ్లో కూడా మార్పులు వస్తే డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ వాట్ ఎవర్ చాలా రకాలుగా పెద్దవాళ్ళు కూడా ఉన్నారనే డౌట్స్ కూడా ఉంటాయి. సో ఫుడ్ ఎలా మేనేజ్ చేస్తారు, మన ఫుడ్ పెట్టే ఛాన్సెస్ ఉంటాయి అక్కడ? ఎస్ అమ్మా, యాక్చువల్గా మీరు చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అడిగారు. మన సౌత్ ఇండియన్స్ నార్త్లోకి వెళ్తేనే చార్ధామ్, అమర్నాథ్ లాంటి యాత్రకు వెళ్తేనే టఫ్ టాస్క్గా భావిస్తారు. అటువంటిది మనం ఇక్కడ నుండి నేపాల్ దాటి టిబెట్ విచ్ ఈస్ ఆక్యుపైడ్ బై చైనా, ఇన్ని దేశాలతో మన కనెక్టివిటీలో వెళ్ళేటప్పుడు ఫుడ్ అనేటువంటిది సరైన ప్రాపర్ వేలో లేకపోతే మన బాడీ మెటబాలిజం దెబ్బతిని వారిని ఫిట్గా ఉండడానికి అది అనుకూలించక కాస్త ఇబ్బంది పడుతూ వస్తుంటారు. ఇటువంటి పరిస్థితుల్లో లాస్ట్ ఇయర్ యాక్చువల్గా ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేసెస్లో మన సెల్ఫ్ కిచెన్స్ అన్ని కూడా మనం ముందే మేనేజ్ చేసి ఉంటుంది. ఈ సంవత్సరం ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి అక్కడ ఉండి ఫెసిలిటీస్ అరేంజ్ చేయడానికి ఆప్షన్ ఇవ్వకపోగా నేపాల్ కిచెన్లో కూడా మన వాళ్ళని ట్రైన్ చేసి పంపించే వాళ్ళము. వారికి కూడా బ్యాచ్తో పాటే వెళ్ళి బ్యాచ్తో పాటే స్టాఫ్ రావాలని నియమం పెట్టారు. బట్ దీంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాచ్లో అంటే ఆల్మోస్ట్ 22 బ్యాచెస్ వెళ్తున్నాయి కైలాస యాత్రకి ఈ సంవత్సరం. ఒక్కో బ్యాచ్లో సుమారుగా 3 గ్రూప్ పర్మిట్స్తో సుమారుగా 100 మంది ట్రావెల్ చేస్తారు డిఫరెంట్ గ్రూప్ పర్మిట్స్లో. సో ఇంతమందిలో ఖచ్చితంగా ఒక గైడ్, ఒక మన తెలుగువారు ఆపరేటర్, ఆల్టర్నేట్ బ్యాచెస్లో నేను కూడా ట్రావెల్ చేస్తూ ఫీల్డ్లో ఉండి ప్రతి బ్యాచ్తో ఒక తెలుగువారి యొక్క వంటకు సంబంధించిన ఒక మనిషిని అందులో యాడ్ చేసి యాత్రికులతో పాటు మనం ఆయా ప్లేస్లో వారికి ఎక్కడ ఫుడ్ ఇబ్బంది కాకుండా ఈవెన్ పరిక్రమలో కూడా అంతటి దట్టమైనటువంటి యొక్క పరిక్రమ ప్రాంతంలో కూడా మనం మన పోర్టర్స్తో పాటు ఈ యొక్క కంచర గాడిదలు అని చెప్పేటువంటి యొక్క మ్యూల్స్ పైన మనం అన్ని క్యారీ చేస్తూ ఫుడ్ని అక్కడ కూడా ప్రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మన తెలుగింటి భోజనం ఎక్కడా మిస్ కాకుండా ఆరోగ్యంగా ఎలా వెళ్ళామో అంతటి సంతృప్తిగా కైలాసాన్ని దర్శించి వస్తాము అన్నది మనకు చాలామంది గత సంవత్సరం యాత్ర చేసిన వారు కూడా చెప్పిన దాఖలాలు ఉన్నాయి తల్లి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ యాత్ర చేయాలంటే రూల్స్ ఆల్రెడీ కొంతమందికి తెలుసు. అండ్ ఎన్ఆర్ఐ వాళ్ళు యాత్ర చేయాలనుకుంటే ఇద్దరికి రూల్స్ ఎలా ఉన్నాయి? ఎస్ అమ్మ, యాక్చువల్గా ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి జస్ట్ మన దాంట్లో ఆపరేటర్ ఎవరికైనా సరే పాస్పోర్ట్ ఒరిజినల్ కాపీ, వీసా అప్లికేషన్ ఫాము, ఒక సైజ్ ఫోటో, ప్రిఫర్డ్ సైజ్ ఫోటో ఇచ్చేస్తే ఢిల్లీ ఎంబసీ వెళ్ళి మనమే స్టాంపింగ్ వేయించుకొని వస్తాం. బట్ అదర్ దాన్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ కాకుండా మిగతా ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ కాకుండా యుఎస్, యూకే, కెనడా ఇటువంటి పాస్పోర్ట్ హోల్డర్స్ ఎవరికైనా సరే వారందరూ కూడా కాఠ్మండు వచ్చి అక్కడ నుండి బయలుదేరాల్సి వస్తుంది. ఒక
యుఎస్ పాస్పోర్ట్ హోల్డర్స్ కాకుండా మిగతా అన్ని కంట్రీస్ వాళ్ళకి వీసా ఆన్ అరైవల్ స్టాంపింగ్ వేసి వెంటనే పంపించేస్తారు టిబెటియన్ ఏరియాలోకి. యుఎస్ పాస్పోర్ట్ హోల్డర్స్ మాత్రం ఇంతకుముందు ఒక 4 days ఖచ్చితంగా వెయిట్ చేసి మళ్ళీ కూడా వాళ్ళు గ్రూప్ పర్మిట్ ముందే అప్లై చేసి ఉంటాం, మనం గ్రూప్ వీసా స్టాంపింగ్ వేయించుకొని ఫిజికల్గా వారు ఎంబసీలో అపియర్ అవ్వాల్సి వస్తుంది. కానీ అలా కాకుండా కైలాష్, మానస్ సరోవర్ అనే వర్డ్స్ వాడకుండా షాంఘాయ్, బీజింగ్ అట్ ద సేమ్ టైమ్ ఇటువంటి ఒక అదర్ సిటీస్ వర్డ్స్ వాడి వారు ఎల్ వీసా అని చైనీస్ 10 years వీసా ఇస్తారు వారికి, విజిటింగ్ టూరిస్ట్ వీసా. ఆ వీసా తీసుకొని కాఠ్మండు వచ్చి జస్ట్ ఒకటే రోజు స్టాంపింగ్ వేయించుకొని కాఠ్మండు నుంచి మళ్ళీ నేపాల్గంజ్ అయినా ఫ్లై అవ్వచ్చు, బై రోడ్ రూట్లో కూడా వెళ్ళొచ్చు. రిటర్న్లో మళ్ళీ వీళ్ళ పేరెంట్స్ ఎవరైనా ఉంటే ఆ గ్రూప్లో ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్తో కలిపి వీరు వయా లక్నో నుంచే బ్యాక్ వచ్చేసేయచ్చు, మళ్ళీ కాఠ్మండు వెళ్ళాల్సిన అవసరం లేదు. వెయిటింగ్ పీరియడ్ తగ్గించుకోవచ్చు. సుమారుగా అదర్ దాన్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ దేశ విదేశాల నుండి సుమారుగా ఇప్పటికీ 150 నుంచి 200 మంది ఆల్రెడీ కైలాష్ యాత్రలో ఎన్రోల్ చేసుకున్నారు ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ హోల్డర్స్. వారికి అందరికీ ఈ రకంగా సక్సెస్ఫుల్గా చేసి మనం యాత్ర చేయడం జరుగుతుందమ్మా ఈ సంవత్సరం కూడా. అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే అన్ని టూర్స్తో కంపేర్ చేస్తే గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో కొంచెం అమౌంట్ ఎక్కువగా ఉంటుంది అని అంటుంటారు. బట్ మళ్ళీ గాయత్రి టూర్స్లోనే బుకింగ్స్ ఎందుకు ఎక్కువగా జరుగుతున్నాయంటే ఏం చెప్తారు? ఎస్ అమ్మ, యాక్చువల్గా ఎక్కడైతే క్వాలిటీ ఉంటుందో అక్కడ డిమాండ్ ఖచ్చితంగా ఉంటుంది. గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అనేటువంటి ఒక సంస్థలో నా పేరెంట్స్ ఎలా అయితే యాత్ర తీసుకుని వెళ్తే ప్రశాంతంగా తిరిగి రావాలని కోరుకుంటానో అదే రకంగా కైలాష్కి వెళ్ళే వారందరూ కూడా హై ప్రొఫైల్ ఉన్నవారు, లేదంటే ఆధ్యాత్మికంగా చాలా హై అచీవ్మెంట్గా ఉన్నటువంటి వారు అయి ఉంటారు. కోటీశ్వర నుంచి మొదలు పెడితే రూపాయి కూడబెట్టుకునేటువంటి వారు కూడా అయి ఉంటారు. సో దీంట్లో ఏంటంటే ఎవరైనా సరే కైలాస యాత్రకి వెళ్ళాలనే సంకల్పం ఉన్నవారు ఒక్కసారి కైలాస యాత్ర చేస్తారు తప్ప మళ్ళీ మళ్ళీ వెళ్ళరు. కాబట్టి వారికి అక్లమటైజేషన్ పాయింట్లో, వారికి ఇవ్వాల్సిన ఫెసిలిటీస్లో బయట ట్రావెల్ ఆపరేటర్స్ని కంపేర్ చేస్తే 100కు 1000% మనము వారికి సంబంధించిన అవుట్పుట్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఆ అవుట్పుట్ ఇచ్చేటువంటి దాంట్లో కాంప్రమైజ్ అయినప్పుడు ఖచ్చితంగా ఫేర్లో కాంప్రమైజ్ ఉంటుంది. సో ఎక్కడైతే నా పేరెంట్స్ విషయంలో నేను కాంప్రమైజ్ కానప్పుడు డబ్బు ఇచ్చేటువంటి యాత్రికుల విషయంలో అసలు కాంప్రమైజ్ కావడానికి అవకాశం లేదు. అండ్ ఇక్కడ ఎక్స్ట్రా, అక్కడ ఎక్స్ట్రా, ఇక్కడికి వెళ్తే ఎక్స్ట్రా, అక్కడికి వెళ్తే ఎక్స్ట్రా అని కాకుండా ఒక ప్యాకేజ్ అమౌంట్ 1, 2, 3 ఈ థింగ్స్ మాత్రమే ఎక్స్ట్రా ఉంటే ఏ హిడెన్ ఛార్జెస్ ఉండవు. హైదరాబాద్ టు హైదరాబాద్ సింగిల్ ఎన్పీ మీ పాకెట్లో లేకుండా మీరు కైలాస యాత్ర చేయాలని మనం వారికి భరోసా ఇస్తూ చేయించే యాత్ర. సో మన ఐటనరీని, మన యొక్క ఐటనరీలో ఇఫ్స్ ఇన్ అండ్ అవుట్స్ చూసుకుంటే భారతదేశంలో కాదు ప్రపంచ దేశంలో ఏ ట్రావెల్ ఆపరేటర్ ఐటనరీకి మన ఐటనరీకి సాటి ఉండదు. నక్కకు నాగలోకానికి ఉన్న డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి అన్ని తిరిగి మళ్ళీ కైలాష్ అంటే గాయత్రి అంటే కైలాస యాత్రకి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ గతంగా వెళ్ళినటువంటి యాత్రికుల యొక్క అనుభవాలు, వారి యొక్క అనుభూతులు కూడా చూసి వారి రెఫరెన్స్ లో వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారమ్మా గాయత్రిలో. ఓకే, థ్యాంక్ యూ అండి. కైలాస మానస సరోవర యాత్రకు సంబంధించి చాలా విషయాలు చెప్పారు. ఫర్దర్ గా వెళ్ళాలనుకునే వాళ్ళకు కూడా ఈ ఇంటర్వ్యూ చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అమ్మా.